అంటే ఇచ్చిన హామీలు ఏం చేయట్లేదు అంతే. ఇప్పుడు పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు కదా. రోడ్లు అంటే ఇప్పుడు వాళ్ళున్న కాన్స్టిట్యూన్సీలో చేసుకుంటుండ్రు. అంటే రాష్ట్రం మొత్తం ఇది చేస్తే రోడ్లు క్లియర్. నేను ఉన్న చోట చూపించుకుని పబ్లిసిటీ చేస్తే అది కాదు కదా. అంతటి ఒకటేసారి చేయలేం కదా, ఒక్కొక్క చోట చేసుకుంటూ వస్తారు. ఇదేం చిన్న విషయం కాదు కదా బ్రో. ఒకే చోట 10 రోజులు 10 చోట్ల రోడ్లు వేయచ్చు, కామన్ కాదు. ఒకటే ఏం కదా రోడ్లు 10 మంది వస్తారు కాంట్రాక్టర్లు, వేయట్లేదు. సూపర్ 6 అన్నారు లేదు, ఉచిత బస్సు అన్నారు లేదు, 3 గ్యాస్ సిలిండర్ లేదు. ఏముంది చెప్పు. జగన్ అప్పులు చేసి వెళ్తే ఇంకా సూపర్ 6 గట్రా ఎలా అమలు చేయాలని చంద్రబాబు అన్నాడు. జగన్ అప్పులు చేసి చెప్పాడు కదా, మోదీ కడిపి ఇంత మేము పెట్టుబడి చేస్తాం, జాబులు చేస్తాం. డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ లేదు. గ్రూప్ 2 అన్నాడు, గ్రూప్ 2 లేదు. కానీ ఏం లేవు. ఏం కావాలి? ఫస్ట్ ఏమో డిప్యూటీ సీఎం అని చెప్పి పొంగలని చెప్పారు. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో చంద్రబాబు చెప్పిస్తున్నాడు డిప్యూటీ సీఎం నచ్చలేదని. ఏంది అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అందుకోసమని కొంచెం ఏం బాగాలేదు. ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పులు ఉన్నాయి కదా బ్రో. సో దానివల్ల చంద్రబాబు